దగ్గరికి వెళ్తాడు. అంటే తల్లిదండ్రులను చూసుకోనుట చేత. రండి, ఈ తల్లిదండ్రులను ఏ విధంగా మనం చూసుకోవాలి. మనం నిర్గమకాండంలో 20 అధ్యాయంలో చూస్తే అందులో 10 ఆజ్ఞలు దేవుడు మనకిచ్చాడు. దొంగతనం చేయకుండా, వ్యభిచరించకుండా, కదా ఫలానా ఈ రకంగా కొన్ని ఆజ్ఞలు మనకిచ్చాడు. అందులో ఒక ఆజ్ఞ 12వ వచనంలో 12వ వచనంలో ఒక మాట ఉంది. అక్కడ ఏముందంటే నీ తల్లిదండ్రులను సన్మానించండి అని. నీ తల్లిదండ్రులను సన్మానించడం అని ఆ లేఖన గ్రంథాన్ని మనం చూస్తూ ఉన్నాం. తల్లిదండ్రులను సన్మానించడం అంటే ఏంటిదో మీకు తెలుసా? బట్టలు ఇప్పించడమో, బంగారం ఇప్పించడమో, లేక కారు ఇప్పించడంలో, ఇల్లు ఇప్పించడంలో, తల్లిని తండ్రిని మంచి తిండి పెట్టడంలో, మంచి చెప్పులు, మంచి జీవితం, మంచి ఆహారం, మంచి స్పెషలిస్ట్ డాక్టర్స్ చూపించడం, ఇది కాదండి. దేవుని చూసుకోవడంలో ముఖ్యం గమనిక ఏంటంటే దేవుని ఆజ్ఞలను నెరవేర్చడం ఏంటంటే తల్లిని తండ్రిని సన్మానించడం అంటే వారు చేయలేని స్థితిలో ఉన్న ఆ స్థానంలో మనం చేయడం, వారు లేవలేని స్థితిలో ఉండడంలో మనం వెళ్ళి లేపడం, వారు తినలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మనం వెళ్ళి తినిపించడం, ఇవి కానీ సన్మానం చేసి సాల్వ కప్పడమో లేక నేను బాగా చూసుకుంటున్నాను డబ్బులు ఇస్తానని చెప్పి 10 మంది చెప్పుకోవడంలో గొప్ప కాదు. తల్లిదండ్రులను చూసుకోవడం బాధ్యత ఏంటంటే దేవుడు నేర్పిస్తున్న విధానం ఏంటంటే నీవు వారు చేయలేని స్థితిలో శక్తి లేని వారుగా తగ్గించుకున్నప్పుడు నీవు దానిని ఫిలిప్ చేయాలి. నీవు దానిని స్వాధీనపరచుకోవాలి. ఆ పనిని ఉదాహరణకు నువ్వు పుట్టావు, నేను పుట్టాను, మనని ఏ రీతిగా స్నానం చేపించి ఏ రీతిగా మనని ఆ రకంగా మనకి ఏదైతే మన పట్ల వారు ఆ కార్యాన్ని నెరవేర్చారో, మన పట్ల అల్లారు ముద్దుగా మనం ఏ రకంగా కంటి పాప వలె మనం కాపాడుకున్నారో యాజ్ ఇట్ సేమ్ అలాగే వారిని మనం కాపాడుకోవాలని బాధ్యత మన మీద. అప్పుడు తల్లిని తండ్రిని వారు సన్మానించడగా అర్థమిస్తుంది. మనం ఏమిచ్చినా అదంతా గొప్పగా ఉండదు, కానీ వారిని చూసుకోవడంలో ప్రేమతోటి అది గొప్పగా అనిపిస్తుంది. రెండోది వచ్చేసి మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ రకంగా దేవుని పట్ల మనం ప్రేమను చూపిస్తే వాడు దీర్ఘాయుష్వంతుడుగా ఉండడానికి కారణం అవుతాడు. ఆ రకంగా మనం దేవుని పట్ల మనం ఉండాలి. అదే లేవ్యకాండము 19:3 కూడా తల్లిదండ్రులను ప్రేమించండి, సన్మానించిన లేఖన మనకు తెలియజేస్తూ ఉంది. సామెతలు 23:25 వచనంలో కూడా మీ తల్లిదండ్రులను సన్మానించిన లేఖన మనకు తెలియజేస్తూ ఉంది. అదే ఆదికాండం 28:7 వచనంలో తల్లిదండ్రులను ప్రేమించి వారి మాట వినడం కూడా చూస్తూ ఉన్నాం కదండి. ఇస్సాకు తల్లిదండ్రుల మాట విన్నాడు. అదే మొదటి సమూయేలు 2:26 వచనం చూస్తే బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెనని లేఖనం. సమూయేలు కూడా తల్లిదండ్రుల మాట విని వారిని కూడా సన్మానించడం జరిగింది. ఇస్సాకు కూడా తల్లిదండ్రుల మాట వినడం కదా, ఆ రకంగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ దినాన్ని కూడా వారిని మాట వినడమే కాకుండా వారికి పరిచర్య చేసేవాడిగా నువ్వు నేను ఉండాలని లేఖనం ద్వారా మనం తెలియజేసుకుంటూ ఉంటాం. అలారా ఈ లోక తల్లిదండ్రులకే మనం ఇంత బాధ్యత కలిగి ఉంటే మరి పరలోకపు తల్లిదండ్రులు మనల్ని సృజించిన వాడు మన పట్ల ఎంత ప్రేమ కలిగేవాడు ఉన్నాడో చూసుకున్నాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనం చూస్తే స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను పరిణింపక తన చంటి పిల్లను మరచున వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను. చూడుము నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రకారము నిత్యం నా ఎదుట ఉన్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను మరచిపోతుంది, కానీ నేను నిన్ను మరువను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇలా దేవుడు ఎంత గొప్పవాడు. అదే యెషయా గ్రంథం 66:13 వచనంలో చూసినట్లయితే ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదు, యెరూషలేములను మీరు ఆదరింపబడెదరు. ఒకని తల్లి ఏ రకంగా అయితే కుమార్తెల పట్ల ఆదరిస్తారో దాని అంతటికంటే ఎక్కువగా నేను మిమ్మల్ని ఆదరించేవాడు ఉన్నాడని దేవుడి లేఖనం మనకు స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉంది. అదే యెషయా గ్రంథం 46 అదే 3వ వచనంలో చూస్తే గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారులారా, తల్లి ఒడిలో కూర్చోబడిన మొదలుకొని నేను చంక పెట్టుకుని వారులారా నా మాట ఆలకించుడి. ముదిమి వచ్చు వరకు నేను ఎత్తుకొని వాడును నేనే, తల వెంట్రుకలు నెరవేరు వరకు నేను ఎత్తుకొని వాడును నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకుని వాడును నేనే, నేను